హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పిఎల్సి బేసిక్స్ని మనము తెలుగులో నేర్చుకున్నాము. దీంట్లో అసలు మామూలు అదే కోర్స్ కంటెంట్ వచ్చేసరికి అసలు పిఎల్సి అంటే ఏంటిది, పిఎల్సి యొక్క ఆపరేషన్ అంటే ఏంటిది, మార్కెట్లో ఎన్ని రకాల పిఎల్సీలు ఉన్నాయి, అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి. ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక అప్లికేషన్ని ఒకటి చిన్న ప్రోగ్రామ్ని డెవలప్ చేసి దాన్ని మనము సిమ్యులేట్ చేసి ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. సో అసలు మోస్ట్లీ పిఎల్సి అంటే ఏంటంటే అది ఒక ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ అనమాట. అదే మైక్రో కంట్రోలర్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఇది ఉంటుంది. దాంట్లో మనము ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, కొంత స్టోరేజ్ ఉంటుంది, మనము మెమరీ ఉంటుంది. దాంట్లో మీరు ప్రోగ్రామ్ ఏదైనా కానీ దాంట్లో రాసుకోవచ్చు. సో ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ అంటే లైక్ మీరు ఆ ప్రోగ్రామ్కి ఏదైనా ఇన్పుట్ కానీ ఇస్తే ఆ ఇన్పుట్ని మనం రాసిన కోడ్ లైక్ కోడ్ని బట్టి అవుట్పుట్ మనము ఇస్తుందన్నమాట. సో ఇన్పుట్స్లో వచ్చేసరికి మీకు డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి, అనలాగ్ ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్లో వచ్చేసరికి డిజిటల్ అండ్ అనలాగ్ అవుట్పుట్స్ రెండు ఉంటాయి. అదే ఎక్స్క్యూజ్ మీ, ఆ పిఎల్సి అనేది మామూలుగా అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1960స్లో ఈ పిఎల్సి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఇప్పుడు ప్రజెంట్గా మీరు చూసినట్లయితే పిఎల్సి అనేది మీకు అన్ని ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. అంటే వాటర్ కానీ, ఆయిల్ కానీ, ఫుడ్ కానీ, ఫార్మా కానీ, ఇంకా కెమికల్ ఇండస్ట్రీస్, ఇంకా చాలా ఇండస్ట్రీస్లో లైక్ స్టీల్లో కూడా వాడుతున్నారు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఈ పిఎల్సీని 1968లో వీళ్ళు జనరల్ మోటార్స్ వాళ్ళు అక్కడ చాలా కాంప్లెక్స్ రిలే ఆపరేషన్స్ ఉండేవి. ఆ రిలే ఆపరేషన్స్ అన్నిటినీ వాళ్ళు చాలా చాలా కష్టంగా ఉంది, ఎలాగైనా సరే దీనిని మోడిఫై చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పిఎల్సీ అనే దాన్ని కనుక్కున్నారు వాళ్ళు ఫస్ట్. సో తర్వాత ఇది బాగా 1980s నుంచి బాగా పాపులర్ అయిపోయింది పిఎల్సీ అనేది. అన్ని ఇండస్ట్రీస్లో మీకు ఈ పిఎల్సీని వాడుతున్నారు. సో పిఎల్సీలో మనం చూసుకున్నట్టయితే మేజర్గా లైక్ ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, పవర్ సప్లై ఉంటుంది, ఆ ప్రాసెసర్ ఉంటుంది, సో ప్రోగ్రామింగ్ డివైస్ ఉంటుంది. సో ఇన్పుట్స్ వచ్చేసరికి పుష్ బటన్స్ కానీ, లిమిట్ స్విచెస్ కానీ, లెవెల్ సెన్సార్స్ కానీ, ప్రెషర్స్ కానీ, ఫ్లో స్విచెస్ అన్నీ ఇన్పుట్లోకి వస్తాయి. సో అవుట్పుట్స్ వచ్చేసరికి లైక్ మోటార్స్ కానీ, వాల్వ్స్ కానీ, ఓపెన్ అండ్ క్లోజ్ ఇవన్నీ వస్తాయి. సో మీరు పిఎల్సీకి దానికి పవర్ సప్లై కావాలి కదా, సో పవర్ సప్లై ఉంటుంది. ప్రాసెసర్ అనేది అది ఒక స్టోరేజ్, దాంట్లోనే మనము ఒక సిపియు లాంటిది అనమాట. అది మీరు రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఆ ప్రాసెసర్ అనేది తీసుకొని ఇన్పుట్స్ని తీసుకొని అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఒక ప్రోగ్రామింగ్ డివైస్ వచ్చేసరికి అంటే లైక్ అది ప్రోగ్రామబుల్ డివైస్. సో ఈ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మనము చాలా మార్కెట్లో చాలా పిఎల్సీలు ఉన్నాయి. సో చాలా వెండర్స్ ఉన్నారు. సో ఆ వెండర్స్ వచ్చేసరికి ఎలమ్రాడ్లీ కానీ, లైక్ ఎలమ్రాడ్లీ వచ్చేసరికి రాక్వెల్ వాళ్ళది, స్నైడర్ కానీ, సిమెన్స్ కానీ, ఎమర్సన్, డెల్టావి ఇంకా చాలా ఉన్నాయండి లైక్ అవన్నీ. సో పిఎల్సి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మామూలుగా రిలే వైరింగ్ తోటి కంపేర్ చేస్తే ఈ పిఎల్సి అనేవి చాలా లెస్ వైరింగ్. సో చాలా ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు. అది ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే మీరు ఒక ప్రాసెస్ ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ ఒక మోటార్ స్టార్ట్ కావట్లేదు, ఎందుకు స్టార్ట్ కావట్లేదు అనేదాన్ని మీరు రిలేస్ తోటి కంపేర్ చేసి అక్కడ వైరింగ్ని మొత్తం మీరు ట్రేస్ చేసి ఆ వైర్ ఎక్కడికి వెళ్తుంది డ్రాయింగ్స్ చూసి ఐడెంటిఫై చేసే బదులు అది మొత్తం పిఎల్సీలో కానీ ఉన్నట్టయితే మీరు పిఎల్సీలోనే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా పిఎల్సీ అనేది చాలా రిలయబుల్ అనమాట అది. సో పిఎల్సీ ఇన్పుట్స్ వచ్చేసరికి చాలా అంటే ఇందాక మనం చెప్పినట్టు పుష్ బటన్స్ కానీ, ఫ్లోట్ స్విచెస్ కానీ, లిమిట్ స్విచెస్, సెన్సార్స్, మోటార్ యొక్క వాల్వ్స్, వాటికి ఇన్పుట్స్ కానీ వస్తూ ఉంటాయి. అంటే మోటార్ యొక్క ఇన్పుట్స్ అంటే లైక్ అది మోటార్ అనేది హ్యాండ్లో ఉందా, ఆటోలో ఉందా, మోటార్ రన్నింగ్ అవుతుందా, ఫాల్ట్ అయిందా, లేదా ట్రిప్ అయిందా, మోటార్ కానీ టెంపరేచర్ అలారం కానీ, వైబ్రేషన్ హై అలారం కానీ, లేదా మాయిశ్చర్ ఫాల్ట్ కానీ అవి ఏమైనా ఉంటే మీరు మోటార్ యొక్క ఇన్పుట్స్ అని అనుకోవచ్చు వాటిని. అవుట్పుట్ వచ్చేసరికి మోటారు ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. సో వాల్వ్ ఇన్పుట్స్ వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఓపెన్ అంటే బాగా ఫుల్గా ఓపెన్ అయితే ఓపెన్ లిమిట్ స్విచ్, క్లోజ్ అయితే క్లోజ్ లిమిట్ స్విచ్.
అవి ఉంటాయి. అంటే సోలనాయిడ్ వాల్వ్స్కి ఏమి ఇన్పుట్స్ ఉండవు, బట్ కొన్ని మోటరైజ్డ్ వాల్వ్స్కి ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్ వచ్చేసరికి ఇలా వాల్వ్ ఓపెన్ క్లోజ్ అవి ఉంటాయి అన్నమాట వీటిలో. సో మీరు ఇది కానీ చూసినట్టయితే లైక్ ఈ పిఎల్సి అనేది ఇలా ఉంటుంది, లైక్ దాని వైరింగ్ ఉంటుంది. మీరు ఇన్పుట్స్ కనెక్ట్ చేయొచ్చు, అన్నీ కనెక్ట్ చేయొచ్చు ఈ టెర్మినల్ బ్లాక్స్లో ఇక్కడ. సో అక్కడి నుంచి మీరు మోటార్ కావాలంటే కాంట్రాక్టర్కి వెళ్ళి అక్కడి నుంచి మోటార్ని స్టార్ట్ చేయొచ్చు. సో వాల్కి డైరెక్ట్గా డిజిటల్ అవుట్పుట్ నుంచి వాల్కి మీరు వైరింగ్ ఇవ్వచ్చు. ఆ వైరింగ్ ఎలా చేస్తారనేది మనము నెక్స్ట్ సెక్షన్స్లో మనం నేర్చుకోవచ్చు. పిఎల్సి వైరింగ్, టిపికల్ వైరింగ్ ఎలా ఉంటుంది అనేది. సో మోస్ట్ పాపులర్ పిఎల్సీలు మార్కెట్లో కానీ చూసినట్టయితే ఎల్ఎం రాడ్లే, స్నైడర్ కానీ, ఎమర్సన్, సిమెన్స్, ఓమ్రాన్, ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఫేమస్ వాటిని ఇక్కడ లిస్ట్ చేశాను. సో పిఎల్సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ల్యాడర్లో ఎఫ్బిడి, స్ట్రక్చర్, ఫ్లో చార్ట్ ఈ 4 లాంగ్వేజెస్లో మనం రాసుకోవచ్చు. సో బాగా ల్యాడర్ లాంగ్వేజ్ అనేది చాలా బాగా ఫేమస్ అది. అందరూ మోస్ట్లీ ఇండస్ట్రీస్లో ల్యాడర్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు. ఈ స్ట్రక్చరల్ టెక్స్ట్ కూడా లైక్ అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద అప్లికేషన్ బట్టి మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు చూసినట్టయితే మోస్ట్లీ కాంటాక్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఎలా ఉంటాయో అలానే పిఎల్సీలో కూడా నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ అని, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ అని ఉంటాయి. సో పవర్ అనేది ఎప్పుడు మీరు చూసినట్టయితే లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతుంది, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి. ఈ నార్మల్లీ ఓపెన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ కరెంట్ అనేది, ఆ ఫ్లో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో ఏదైతే ఇప్పుడు ట్రూ అయితే అప్పుడు 1 అనేది వస్తుంది దాంట్లో. క్లోజ్ అంటే మీకు ఆల్ ద టైమ్ అది 0లో ఉన్నట్టు, 1 అయితే అది ఓపెన్ అవుతుంది. సో కాయిల్స్ వచ్చేసరికి వెన్ పవర్ ఫ్లోస్ టు దెమ్, వెన్ కాయిల్ ఎనర్జైజ్ అయితే అది 1 అవుతుంది. ఈ కాయిల్ని మీరు మోటార్ అవుట్పుట్కి వాటికి వాడుకోవచ్చు. సో ఈ బాక్స్ వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇది పిఎల్సి అంటే లైక్ టైమర్స్ కానీ, కౌంటర్స్ కానీ, ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ మీరు ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్లో మీరు డిఫైన్ చేయొచ్చు. అండ్ ఆపరేషన్, సింపుల్ అండ్ ఆపరేషన్ కానీ చూసినట్టయితే ఇప్పుడు ఫ్లో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది కదా. ఇక్కడ ఏ, బి అనేవి నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్స్. ఇప్పుడు సి అనేది మోటార్ స్టార్ట్ అని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు సి స్టార్ట్ కావాలి అంటే ఏ అనేది 1 కావాలి, బి 1 కావాలి. ఏ అండ్ బి రెండు 1 అయితే కానీ సి అనేది మీకు ఫ్లో అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. సో ఇక్కడ ఏ మనము 1 పెట్టి బి 1 పెడితే అప్పుడు ఇది ఫ్లో ఇలా ఫ్లో అవుతుంది లెఫ్ట్ నుంచి రైట్కి. ఇది ఆర్ ఆపరేషన్. ఇక్కడ చూసినట్టయితే ఏ కానీ బి కానీ ఏదైనా ఒకటి హై కానీ అయితే సి అనేది ఎనర్జైజ్ అవుతుంది, అంటే ఫ్లో అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇది ఇప్పుడు నార్మల్లీ క్లోజ్గా ఉంది కాబట్టి ఆల్ ద టైమ్ కరెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఏ బిట్ అనేది ట్రూ అవుతుందో, అట్లా లైక్ హై అయింది అనుకోండి, అప్పుడు ఇది ఫ్లో అనేది పాస్ కాదు అన్నట్టు లెఫ్ట్కి. ఇది చూసినట్టయితే ఒక సింపుల్ ఎలక్ట్రికల్ వైరింగ్ అనమాట, మోటార్కి ఎలక్ట్రికల్ వైరింగ్. దీనిలో చూసినట్టయితే మీరు స్టాప్ అనేది ఎప్పుడు నార్మల్ క్లోజ్లోనే ఉంటుంది, అయితే నార్మల్ క్లోజ్ కాంటాక్ట్. ఇది స్టార్ట్ అనేది ఇట్స్ లైక్ పుష్ బటన్, నార్మల్ ఓపెన్ కాంటాక్ట్ ఇది. సో X7 అనేది రిలే కాయిల్. ఆ రిలే కాయిల్ ఎప్పుడైతే ఎనర్జైజ్ అవుతుందో అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది ఎలక్ట్రికల్ వైరింగ్లో. సో ఆ X1 అనేది ఇక్కడ మనము జంపర్ కింద ఇలా పెట్టవచ్చు. సో X1 ఆన్ అయితే ఇక్కడ మోటార్ 1 ఆన్ అవుతుంది. మోటార్ 1 ఆన్ అయితే అది రిలే కాంటాక్ట్స్. మోటార్ రిలే కాంటాక్ట్ కానీ ఆన్ అయితే ఆ రెడ్ లైట్ అనేది MCC ప్యానల్లో ఆన్ అవుతుంది, అంటే మోటార్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో X1 ఎప్పుడైతే క్లోజ్లో ఉందో గ్రీన్లో ఉంటుంది, అంటే రెడీ టు స్టార్ట్ ఆ మోటార్ అని ఉంటుంది. ఇది టిపికల్ 24 volts సర్క్యూట్ అనమాట ఇది. సో అది బేసిక్ అని. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు. సో మనము నెక్స్ట్ సెక్షన్లో కానీ చూసినట్టయితే మనము ఈ యొక్క వైరింగ్ ఉంది కదండి, దీనిని యాజ్ ఇట్ ఈస్గా మనము పిఎల్సీలో ఎలా రాస్తాము అనేది మనము చూడొచ్చు. అది నెక్స్ట్ సెక్షన్లో మీరు చూడొచ్చు. మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ కూడా కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పిఎల్సీ యొక్క ఆల్గారిథం ఏం చేస్తుందంటే, మీరు ఏదైతే వీడియోని లైక్ చేస్తారో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు రికమెండ్ చేస్తుంది. అందువల్ల మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మీరు కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏమైనా ఫర్దర్గా వీడియోస్ చేసే వాటిని ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదా ఏమైనా
ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే దాని గురించి యాడ్ చేయటం కానీ అవన్నీ నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుద్దాము. మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే కంపల్సరీగా పోస్ట్ చేయండి.